ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు, నువ్వు చెడిపోయింది నిజం కాదా? ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆ హోటల్ మేనేజర్ని బ్రతిమలాడుకుంది నిజం కాదా? వైశాలి, ఇంకొక మాట మా అక్క గురించి తప్పుగా మాట్లాడవంటే నాలుక కోస్తా. ఏంటి, నా నాలుక్కొస్తావా? నేను చెప్పింది నిజమని నిరూపిస్తే మీ అక్క తల తీస్తావా? నేను ఆ హోటల్కి వెళ్ళలేదు, ఒక రాత్రంతా అతనితో ఉండలేదు అని చెప్పి మీ అక్క నోరు తెచ్చి చెప్పమను. ఏంటి దుర్గా ఇది? వైశాలి ఏదేదో మాట్లాడుతుంటే నువ్వేమో మౌనంగా ఉన్నావు. తప్పు చేసింది కాబట్టే మౌనంగా ఉంది బావా, లేదంటే చెల్లి కంటే ముందు తనే మీదకొచ్చేది కదా. అక్క, ఏం మాట్లాడవేంటక్క? ఇదంతా అబద్ధమని ఒక మాట చెప్పక్క. వైశాలి, ఒక ఆడపిల్ల గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అది కూడా ఏ ఆడపిల్ల గురించి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. అది నీకు మంచిది కాదు. మీ మంచి కోరుకునేది కాబట్టే నిజం మీకు చెప్పాలనుకుంటుంది బావగారు. దుర్గ చేసింది ముమ్మాటికి తప్పు కాబట్టే మీ ముందు నిలబడి ఎంత ధైర్యంగా వైశాలి మాట్లాడగలుగుతుంది. దుర్గా, ఏం జరుగుతుందిడా? ఆ ఎమ్మేమో ఏదేదో వాగుతుండాది, నువ్వేమో సడి చప్పుడు లేకుండా నిల్చొనుండావో. నువ్వు నోరు తెరవకపోతే వాళ్ళ నిందలే నిజాలయ్యే ప్రమాదం ఉండాది. లేదండి, వాళ్ళ మాటలు నమ్మకండి. మా అక్కని అపార్థం చేసుకోవద్దు. కావాలని ఆ వైశాలి మా అక్క మీద నిందలు వేస్తుంది. దుర్గా, నీ గురించి అలా లేనిపోనివి మాట్లాడుతుంటే నా రక్తం మరిగిపోతుంది. నోరు తెరిచి నిజం చెప్పు. వాళ్ళు అంటున్నట్టుగా నువ్వు ఆ హోటల్కి వెళ్ళావా? వాళ్ళు చెప్పింది నిజమేనా? చెప్పు దుర్గా. నేను కార్తిక్తో కలిసి ఆ హోటల్కి వెళ్ళిన మాట వాస్తవమే. విన్నారుగా, ఇప్పుడేమంటారు? పెళ్లి కాకుండానే ఆ అబ్బాయితో రాత్రంతా హోటల్లో గడిపింది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని చెప్తే ఎలా నమ్మమంటారు? సమయానికి మేం విన్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ తప్పు శాశ్వతంగా సమాధైపోయేది. ఏమీ తెలియని అమాయకురాల్లాగా బావని మిమ్మల్ని మోసం చేస్తుంది. ఇంకా ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుతారా? ఇంకా ఏం ఆలోచిస్తున్నారు బావగారు? ఇలాంటి దాన్ని ఇంకా మన ఇంట్లో పెట్టుకుంటే మన పరువు రోడ్డు మీదకొస్తుంది. బయటికి గెంటేయండి. ఏంటక్క నువ్వు చెప్పేది? నువ్వు కార్తిక్తో కలిసి హోటల్లో ఉండడం ఏంటి? ఇదంతా అబద్ధం అని చెప్పక్క. ఆవిడ గారే స్వయంగా ఒప్పుకున్న తర్వాత నువ్వెంత ప్రయత్నించినా నిజం అబద్ధం అయిపోదు. బావా, వెంటనే దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించు. నిన్ను పెళ్లి చేసుకుందామని నేను ఇంత దూరం వస్తే నన్ను కాదని దాని మెడలో తాళి కట్టావు. ఇప్పుడు తెలిసిందా అది ఎలాంటిదో? ఇంకా ఆలస్యం చేస్తావేంటి బావా? నేను కార్తిక్తో కలిసి ఆ హోటల్కి వెళ్ళింది నిజమే. ఒక రాత్రంతా అక్కడున్నది నిజమే. కానీ అక్కడేం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడితే సరిపోతుందా? అయితే అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. తెలిసిన స్నేహితులకి పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి మేమిద్దరం ఆ ఊరికి వెళ్ళాం మావయ్య గారు. కానీ సడన్ గా ఏవో గొడవలు జరిగి ఆ ఊరంతా బంద్ ప్రకటించారు. వెళ్ళడానికి ఆటోలు లేవు, బస్సులు లేవు. రోడ్డు మీదకి జనాలు రావాలంటేనే భయపడే పరిస్థితి. ఆ సమయంలో ఎక్కడ తలదాచుకోవాలో దిక్కు తోచక
మీ ఫ్రెండ్ వాళ్ళ హోటల్కి వెళ్ళాం. ఆ రాత్రికి అక్కడే ఉండి గొడవలు సద్దుమణిగాక తెల్లవారుజామునే మా ఇంటికి వచ్చేసాం. కానీ వీళ్ళు అనుమానిస్తున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏ తప్పు జరగలేదు. నన్ను నమ్మండి. చాలా ఆపు. కబుర్లు చెప్తున్నావా కబుర్లు? పరాయి మగాడితో ఒక రాత్రంతా గదిలో గడిపి మీ మధ్య ఏమీ జరగలేదని చెప్తే నమ్మేంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడా మా బావ? ఏయ్, ఇంకొక మాట నా భార్య గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏయ్! ఏం మాట్లాడుతుండవే? వయసు పిల్ల మాట్లాడే మాటలేనా ఇవి? నిజంగా ఆ పిల్ల తప్పు చేసుంటే మా ఎన్న స్నేహితుడు హోటల్కి వచ్చుండదని చెప్పకపోతుడా? ఆయనేమో దాచిపెట్టినట్టు నువ్వేమో పెద్ద బయటికి తీసుకొచ్చినట్టు మాట్లాడుతుండావు. అయినా మా ఇంటి పిల్ల గురించి మాట్లాడే హక్కు నీకెవరే ఇచ్చినారో? తను ఈ ఇంటి కోడలు, నా అల్లుడి భార్య. మా పిల్లని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండావా? ఊరంతా ప్రమాదంగా ఉండదని ఓ రాత్రి ఆడ తల దాచుకున్నామంటే అది కూడా తప్పై పుడిచినదా నీకో? నడుమే బయటికి పిన్ని, రా. పిన్ని, పిన్ని. ఏంది మే అయ్యో, నీలాంటి వదిలు దాని పిన్ని. గురించి వాళ్ళు పిన్ని. వీళ్ళు చెప్పేది? వదిలు ఆగు. అయ్యో, రా ప్లీజ్ బయటికి. పిన్ని. పిన్ని, 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 వద్దు పిన్ని. వద్దు, వద్దు. నన్ను బయటకు నెట్టద్దు. మొహం మీద తలపేయద్దు. వద్దు, వద్దు. ఏ, ఏంటి అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోయావా? అయినా ఈ నిజం తెలిస్తే ఆ దుర్గని గెంటేస్తారు కానీ నిన్నెందుకు గెంటేస్తారు? నా గ్రహచారం బాలేకపోతే అలాగే గెంటేస్తారు. దుర్గా ఆలస్యంగా రావడానికి వేరే ఏదో కారణం ఉందన్నావు. ఏంటిది? అసలు ఏం జరిగింది? అబ్బే ఏం లేదు బావా. మన ఇంటికొచ్చిన అంకుల్ వాళ్ళు ఫోన్ మర్చిపోతే దుర్గా ఇవ్వడానికి వెళ్ళింది. ఆ భార్యాభర్తలతో మాట్లాడుతూ ఉండేసరికి దుర్గ రావడానికి ఆలస్యమైంది. అంతే కదా దుర్గా? ఈ మాట చెప్పడానికి నువ్వు ఇందాక నుంచి టెన్షన్ పెట్టింది. సరే పర్లేదులే. ఆగత్తయ్యా. అంత పెద్ద విషయం తెలిసిందే. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ దుర్గని ఇంట్లో నుంచి బయటికి పంపించొచ్చని ఆశపడితే నువ్వేంటిలా చేసావు? ఆ కార్తీక్ అనే వాడితో ఈ దుర్గ రాత్రంతా హోటల్లో గడిపిందన్న నిజం అందరి ముందు బయట పెట్టేస్తావు. క్షణం ఆలోచన చేయకుండా దాన్ని తన్ని తరిమేస్తారనుకుంటే చివరి నిమిషంలో ఇలా ప్లేట్ మార్చేసావేంటి? నా ఊహ కరెక్ట్ అయితే తన్ని తరిమేసేది దాన్ని కాదు, మనల్ని.